హలో అండి. హాయ్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీపికా క్రియేషన్స్. ఈరోజైతే ఈ వీడియోలో ఒక మంచి బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను. మీరు లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి ట్రేసింగ్ ఈ బ్లౌజ్ మీద డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా వర్క్ చేసుకోవడానికి. సో ఈరోజు వీడియోలో అయితే మీకు ఈ వర్క్ అయితే ఎలా చేయాలి, ఏం వర్క్ చేశాను అన్నది చూపిస్తాను. చాలా ఈజీ అండి, అందరూ ఎవరైనా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ వర్క్ నీట్గా మనం సాటిన్ స్టిచ్ తోటి ఈ వర్క్ అయితే చేస్తాము. సో సాటిన్ స్టిచ్ అంటే మనకి ఏం లేదు, అటువైపు నుంచి దించి ఇటువైపుకి అటువైపు నుంచి లేపి ఇటువైపుకి దింపుతాం కిందికి నీడిల్ అనేది. సో సాటిన్ స్టిచ్ అయితే అదే కదా. సో ఆ స్టిచ్ యూజ్ చేసి నేను ఈ ఫ్లవర్ అయితే మొత్తం స్టిచ్ చేశాను. దానికన్నా ముందు ఇలా డిజైన్ అయితే మొత్తం అవుట్లైను ఇలా గొలుసు కుట్టుతో అయితే ఫస్ట్ కుట్టుకోవాలి. ఎందుకంటే మనం సాటిన్ స్టిచ్ వేస్తాం కాబట్టి అది ఈవెన్గా ఒకవేళ వచ్చినా రాకపోయినా ఈ గొలుసు కుట్టిన తర్వాత మనం ఆ స్టిచ్ వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అన్నమాట. చూడటానికి మీకు కుడుతుంటే అర్థమవుతుంది ఎందుకనేది. ఓకేనా, మీరు అవసరం లేదు సాటిన్ స్టిచ్ ఒకటి వేసుకుంటాము అని అనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు, నీట్గా వర్క్ వస్తుంది అనుకుంటే. సో నేను సేఫ్ సైడ్గా ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా గొలుసు కుట్టాను అనమాట. ఇలా కుట్టడం వల్ల మనకి వర్క్ కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా కనిపించదు అనమాట, కమ్మిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పాను కదా, సాటిన్ స్టిచ్ వేయాలి. ఏదైనా ఒక దగ్గర నుంచి, అంటే అటువైపు నుంచి అయినా సరే ఈ మిడిల్లోంచి అయినా సరే నీడిల్ని పైకి తీసి మళ్ళీ ఎక్కడైతే తీసినామో అక్కడ కాకుండా దానికి ఆపోజిట్ సైడ్లో కిందకి దించేసేయాలి. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరికైనా ఈ సాటిన్ స్టిచ్ రాకపోతే ఒకసారి కేర్ఫుల్గా చూడండి. మీరు ఈ సాటిన్ స్టిచ్ ప్లేస్లో లాంగ్ అండ్ షార్ట్ కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే అది అంత నీట్గా అందరికీ వస్తుందో రాదో. కాకపోతే ఇదైతే ఈజీ అనమాట, ఏం లేదు, అటువైపు నుంచి తీసి ఇటువైపుకి దింపేయడమే అంతే. కాకపోతే మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి, ఆ గ్యాప్స్ రాకుండా మళ్ళీ ఫిల్ చేసుకుంటూ పోవాలి అంతే. ఎక్కడ గ్యాప్స్ వస్తాయో చూసుకోవాలి. సో ఆ గ్యాప్ వచ్చిన దగ్గర మళ్ళీ ఎక్కడి నుంచి అయితే, అంటే ఒక్కొక్కసారి మిడిల్లోకే దింపేసేయాలి నీడిల్. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అట్లా. మళ్ళీ నీడిల్ మిడిల్లోకి దించిన తర్వాత మళ్ళీ కార్నర్ నుంచి పైకి తీసి మళ్ళీ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వేసేయాలి. అప్పుడు మనకి లోపల వర్క్ అనేది కొంచెం థిక్గా వచ్చేసి ఫ్లవర్ అంతా ఫిల్ అయిపోతుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో మొత్తం చూడండి, ఇందులో ట్రిక్ ఏం లేదు. అంత నీట్గా రాకపోవచ్చు ఫస్ట్ టైం చేస్తే. కాకపోతే చెప్పాను కదా, మనం కార్నర్ నుంచి మిడిల్లోకి గుచ్చి మిడిల్ నుంచి కాకుండా మళ్ళీ కార్నర్ నుంచి కార్నర్కి వేయాలన్నమాట నెక్స్ట్. అప్పుడు ఇలా నీట్గా ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఇదిగోండి ఇలా ఫ్లవర్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశాను. మిడిల్లో మాత్రం ఇప్పుడు ఏం కుట్టట్లేదు, చూద్దాం తర్వాత ఏదైనా. ఇదిగోండి ఇలాగా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా నేను కుట్టేసుకున్నాను. ఒకటి రెడ్ ఒకటి బ్లూ ఆల్టర్నేట్గా పెట్టుకొని ఒక లైన్ అది ఒక లైన్ ఇది అయితే కుట్టుకున్నాను. అయితే ఈ వర్క్ కుట్టడానికైతే చాలా టైం పట్టిందండి, ఎందుకంటే ఈ కళ్ళనేతలు ఉండడం వల్ల అసలు కనిపించట్లేదు డిజైను, అందుకే పోస్ట్ చేయడం కూడా లేట్ అయింది. ఫ్లవర్స్ అన్నీ ఎలా స్టిచ్ చేయాలో చూసారు కదా. అయితే ఇప్పుడు లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. లీఫ్ స్టిచ్చింగ్ చూపించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మీకు లీఫ్ డ్రా చేసేటప్పుడు ఈ మిడిల్లో లైన్ మీకు డ్రా చేసి చూపించలేదు కదా. అయితే ఇప్పుడు నేను కుట్టేటప్పుడు మాత్రం లైన్ డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, స్టిచ్ చేసిన లీఫ్ మీద మధ్యలో ఒక లైన్ లాగా వచ్చింది కదా. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఈ మిడిల్ నుంచి మనం థ్రెడ్ తీసుకొని నీడిల్ పైకి తీసుకొని స్టిచ్ అనేది చేస్తామన్నమాట. సో అందుకని కరెక్ట్గా మిడిల్లోకి మనం నీడిల్ పెట్టుకోవాలి. ఇలా ఉంటే కరెక్ట్గా నీడిల్ మధ్యలోకి వస్తుందో రాదో, కొంచెం డిజైన్ మంచిగా నీట్గా రావడానికి నేను ఇలా డ్రా చేసుకున్నా. మీరు అవసరం లేదనుకుంటే ఈ లైన్ డ్రా చేసుకోకుండా డైరెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మిడిల్లోంచి మనం స్టిచ్ చేస్తాం. ఓకేనా,
అయితే ఈ లీఫ్ స్టిచ్ చేసుకోవడానికి మిడిల్లోంచి నేను ఇందాక చెప్పినట్లుగా ఆ లైన్ మీద నుంచి నీడిల్ అయితే పైకి తీయాలి, కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట. మరి మిడిల్లో కంటే లీఫ్ మధ్యలోకి కాకుండా కొంచెం కార్నర్కి చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలాగా కొంచెం కార్నర్కి నీడిల్ పైకి తీసి ఇలా ఒక గొలుసు అయితే వేసుకోవాలి. అదే లేజీ డేజీ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ ఇంకా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అయితే దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారనమాట. ఇప్పుడు నార్మల్ నీడిల్తో లోడ్ స్టిచ్ అని కూడా అంటున్నారు దీన్నే. సో ఎవరు ఎలా పిలుచుకున్నా సరే వర్క్ అయితే ఇదే అన్నమాట. సో ఈ బటన్ హోల్ స్టిచ్నే మనం లీఫ్ చివరి దాకా కూడా కుట్టుకోవాలి. కనిపిస్తుందా మీకు? నాకైతే అస్సలు ఏం కనిపించట్లేదు. ఉండండి మళ్ళీ చూపిస్తాను. దీనికోసం నేను లీఫ్కి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 వరుసల దారం తీసుకున్నా. మీ అందరికీ బటన్ హోల్ స్టిచ్ తెలుసు కదా. ఒకవేళ ఎవరికన్నా తెలియదు కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్లో చాలానే ఉన్నాయండి బ్లౌజ్ డిజైన్స్, ఇంతకు ముందు చేసినవి. నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్స్ కానీ హ్యాండ్ వర్క్స్, కచ్ వర్క్ ఇలా చాలానే ఉన్నాయి బ్లౌజ్ డిజైన్స్. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ లీఫ్ అంతా కూడా నేను ఈ బటన్ హోల్ స్టిచ్ వేసాను అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, మీకు మళ్ళీ చూపిస్తాను. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద నుంచి దానికి ఆపోజిట్గా కరువు ఉంది కదా, లీఫ్ కరువు షేపు, ఆ షేప్ మీదకి మళ్ళీ నీడిల్ పైకి తీయాలి. అయితే మీరు ఇలా తీసేటప్పుడు ప్రతిసారి ఎలా అయితే తీసుకున్నారో క్లాత్ లీఫ్ చివరికి వచ్చేదాకా కూడా అంతే తీసుకోవాలి. అంతకు ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. అప్పుడైతేనే మనకు లీఫ్ కరెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట. మీకు క్లాత్ అంతే పట్టుకోవాలి అంటే మీరు నీడిల్ ఎంత క్రాస్గా తీస్తే అంత నీట్గా వస్తుంది ఈ వర్క్. ఓకేనా? మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాగా మొత్తం లీఫ్ అంతా అంటే ఒక సైడ్ వచ్చేంత వరకు చివరి దాకా ఇలాగే కుట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇటువైపు కూడా సేమ్ ఇదే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? నాకు ఈ లైటింగ్కి సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగోండి ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కుడుతున్నా. ఇటువైపు కింద కుచ్చేసుకొని మళ్ళీ యూతల వైపు నీడిల్ పైకి తీయాలి. అంటే మనం ఫస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి తీసాం కదా, సో ఇప్పుడు మాత్రం కార్నర్లోంచి అంటే ఫస్ట్ వేసిన రింగ్లోంచి తీయాలన్నమాట. ఇదిగోండి రింగ్లోంచి తీయాలి. అప్పుడే మనకి వర్క్ నీట్గా ఉంటుంది. పక్క నుంచి తీస్తే మాత్రం అంత నీట్గా రాదు. ఈ బటన్ హోల్ స్టిచ్ వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట. ఈ బటన్ హోల్ స్టిచ్ మీద కూడా చాలానే ఉన్నాయి వీడియోస్. అసలు నేను ఫ్లవర్కి కూడా బటన్ హోల్ స్టిచ్చే వేద్దాం అనుకున్నా. అయితే ఫ్లవర్ కార్నర్స్ ఉంటాయి కదా, ఆ బటన్ హోల్ స్టిచ్ చేస్తే ఏంటంటే అది ముందలకి ఇట్లా లేచి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ తర్వాత టాకాలు వేసుకోవాలి. మళ్ళీ డబల్ పని ఎందుకులే అని చెప్పేసి ఇందాక మీకు సాటిన్ స్టిచ్ వేసి చూపించాను అనమాట. బటన్ హోల్ స్టిచ్ నీట్గా వస్తుంది, ఏం లేవదు అని అనుకునే వాళ్ళైతే బటన్ హోల్ స్టిచ్ వేసుకోవచ్చు. ఒకేసారి పని అయిపోతుంది. మళ్ళీ గొలుసు కుట్టు కుట్టి మళ్ళీ సాటిన్ స్టిచ్ వేసి అట్లా కాకుండా ఒకేసారి బటన్ హోల్ స్టిచ్ వచ్చేస్తుంది అనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తుంటే మాత్రం అసలు ఈ లైటింగ్కి నాకేం కనిపించట్లేదు అని చెప్పిన కదా. చూడండి నేను ఆల్రెడీ వేసిన లీవ్స్ ఎట్లున్నాయి, ఇప్పుడు వేసేది ఎట్లుంది. అసలు ఇది లోపల కూర్చొని కొడుతున్నాను అనమాట వీడియో కోసం. బయట వాయిస్ డిస్టర్బెన్స్ చాలా ఉందన్నమాట, అందుకని ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఇట్లా చూపిస్తున్న మెథడ్ చూపిస్తున్నా అంతే. తర్వాత మళ్ళీ నేను బయట కూర్చొని కుడతా. బయట అంటే బాల్కనీలో కూర్చొని కుడితే కనపడుతుంది అనమాట మంచిగా. సో అందుకని మీరు
ఇలాంటి బ్లౌజుల మీద వర్క్ చేసుకోవడానికి మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే చెప్తున్నా కదా, నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, అస్సలు కనిపించట్లేదండి. ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందిలే వర్క్ చేసుకుంటే బాగుంటుందని నేను స్టార్ట్ చేసిన కానీ కుడుతుంటే చుక్కలు కనపడుతున్నాయి నాకు. ఇంకా అందుకే ఒక సైడే వేసిన, ఇంకా మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే వేయలేదు. అటు ఎట్లాగ ఇక పళ్ళు వచ్చేస్తుంది కదా, ఇంకా వేయాలనుకోవట్లేదు. చూడండి హ్యాండ్ మీద కూడా అస్సలు ఎక్కడ నేను వేసిన డిజైన్ అయితే అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఫ్లవర్స్ అయితే ఎట్లనో స్టిచ్ చేసినా కానీ లీవ్స్ అయితే ఒక్కటి కూడా కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కొక్కటి డ్రా చేసుకొని కుడుతున్నా. సో అందుకని దయచేసి ఇలాంటి ఈ టిష్యూ మోడల్ మొత్తం కలనేతలు ఉన్నాయి మాత్రం అస్సలు తీసుకోకండి. డార్క్ కలర్స్ తీసుకుంటే పర్లేదు కానీ ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మిక్స్ అయి ఉన్నాయి మాత్రం మీరు ఇలాంటి వర్క్స్ చేసుకోవడానికి మాత్రం తీసుకోకండి. ఒకవేళ తీసుకున్న ఏ కంప్యూటర్ వర్క్ లేకపోతే బొటిక్లో ఇచ్చి వర్క్ చేయించుకోండి, కానీ మీరు మాత్రం చేసుకోకండి, చెయ్యలేరు, అస్సలు కనిపించట్లేదు. మరి ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.